వీటికి అడ్వర్టైజ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువైపోయారు. అది కూడా వదిలేసేస్తే అక్కడికి ఇక్కడికి ఆ కంపారిజన్ చెప్పించడం తప్పు. ఎవరో అది మామూలుగా మేనేజ్మెంట్ లో బాబు గారు కూడా తెలియదేమో లేండి. బాబు గారు చేశారు, తెలుగుదేశం కూడా చేయదు. మధ్యలో ప్రోగ్రామ్ మేనేజ్ చేసిన వాళ్ళు ఎవరో చేసిన ఔత్సాహికులు ఎవరో. మెయిన్ ఏంటంటే మనకి ఆంధ్రాకి నన్ను పక్కన తెలంగాణ కర్ణాటకకి తేడా, తెలంగాణలో కర్ణాటకలో లాంగ్ సర్వీసెస్ కూడా ఫ్రీ ఉంది, పల్లె వెలుగులకు కాదు. కరెక్ట్. మనకి ఓన్లీ పల్లె వెలుగుకి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు రూరల్ కి వెళ్ళొచ్చు, అక్కడ రూరల్ నుంచి హైదరాబాద్ కి రావచ్చు, అంటే చుట్టుపక్కల జిల్లాలు మొత్తం రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి. తెలంగాణ నుంచి విజయవాడకు వచ్చే బస్సులు కూడా ఫ్రీనే అక్కడ. అయితే స్లీపర్లు, లగ్జరీ బస్సులు ఉండవు, మిగతా అన్నిటికీ అలౌడ్ ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ పల్లె వెలుగు బస్సు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అయ్యి. కాబట్టి దానికి దీనికి తేడా ఉంది కదా. ఇప్పుడు నాన్ స్టాప్లు, ఎక్స్ప్రెస్ వీటికి లేదు కదా, డీలక్స్, సూపర్ డీలక్స్ వీటికి దేనికి లేదు. ఇవన్నీ ఉంటాయని ఇవన్నీ వాడతాం మనం మామూలుగా అయితే కనుక. ఇది ఒక ఆస్పెక్ట్. కాబట్టి అది అనవసరంగా అమ్మాయితో ఆ ముక్క మాట్లాడించడం తప్పు. అమ్మాయిని వీళ్ళు ట్రోల్ చేస్తారు. పైన ఇంకొకటి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు పల్లె వెలుగు బస్సుల్లో తిరుగుతారు మామూలుగా మాట్లాడుకుంటే. జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పల్లె వెలుగు బస్సు ఎందుకు ఎక్కుతారు? ఫస్ట్ పాయింట్, మహా అయితే క్యాబ్ బుక్ చేసుకుంటారు, లేదంటే ఆటోలో వెళ్తారు, కానీ ఎందుకు చేసుకుంటారు? కాబట్టి అనవసరంగా తెచ్చారు అది.